వేడి వేడి అన్నంలో బోట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాలుతుందండి. ఎంత సూపర్ ఉందో. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుంది బోటి. ఇట్లా చేసుకొని తినాలి. రొట్టెలకైనా, అన్నమలకైనా, చపాతీలకైనా, దేనికైనా మంచిగా సూపర్గా ఉంటుందండి. చూడండి ఇట్లా ముక్కలు మంచిగా ఫ్రెష్గా ఇలా కడుక్కోవాలండి. ఫ్రెష్గా 5-6 సార్లు మంచిగా కడుక్కోవాలి. చూడండి బోటి ఇంత నీట్గా కడుక్కోవాలండి. ఎంత ఫ్రెష్గా కడిగినా చూడండి, ఏ స్మెల్ లేకుండా నీట్గా కడుక్కోవాలండి. ఇది మంచిగా ఇలా కడుక్కోవాలండి. 10 సార్లు కడుక్కుంటే నీట్గా. ఇది బోట్ కడుక్కోవడం మంచిగా క్లీన్ అయిపోయిందండి. ఎన్నుకుందాము. అసలు మటన్ కూడా పనికిరాదండి. ఇదంతా టేస్ట్గా ఉంటుంది. శుభ్రం చేసి అందరు ఓకే లేక కడుక్కోవడానికి తెచ్చుకోరు. ఇట్లా నీట్ కడుక్కొని వండుకోవాలి. సూపర్గా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. తగినంత నూనె పోసుకుందాము. బోటీలకు ఎక్కువనే ఉండాలి టేస్ట్. యాలకులు, లవంగాలు, చెక్క, సాదీర వేసుకోవాలి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక చెంచాడు అల్లం. పచ్చి వాసనలు అయినాక వేపుకోవాలండి. 1/2 చెంచా పసుపు, కొత్తిమీర, పుదీనా సరిపడా. ఇప్పుడు మంచిగా కడిగిన పోటీ వేసుకుంది. చెంచా ఉప్పు. జర మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. నాలుగు చెంచాల కారం వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సూపర్గా ఉందండి. కొంచెం ఉప్పు తగ్గుతుంది. 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ 1 చెంచా వేసుకోవాలి. ఇప్పుడు కాజు, కొబ్బరి పొడి రుబ్బుకున్నది తగినంత వేయాలి. దీంతో పాటు కొంచెం పులుసు కూడా వేసుకోవాలి. వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇక చెంచా ధనాలు పొడి వేసుకోవాలి. 1/2 చెంచా గరం మసాలా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఉంచుకుని అయిపోయింది. బోటి దించేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుంది బోటి. ఇట్లా చేసుకొని తినాలి. రొట్టెలకైనా, అన్నమలకైనా, చపాతీలకైనా, దేనికైనా మంచిగా సూపర్గా ఉంటుందండి. ఎమ్మిగా ఉంటుంది. మళ్ళీ ఏం కూర చేయాలో కామెంట్లో పెట్టండి, చేస్తాను. మీరు ఏది పెడితే అది చేస్తాను. వేడి వేడి అన్నంలో బోట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాలుతుందండి. ఎంత సూపర్ ఉందో.
చేసుకోవాలండి.